జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి 3 రోజుల పాటు దీని గురించి చర్చ కూడా జరగబోతుంది తెలుస్తుంది. అది ఎప్పుడు ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఒక భాగంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆయన పార్టీ అనేది స్ట్రాంగ్ గా చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన బాధ్యత కూడా. ఎందుకంటే ఎప్పటికి కూడా ఈ విధంగానే కూటమి ఉంటుందని చెప్పలేం. అంటే వీళ్ళ పార్టీల మధ్య 3 పార్టీల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ రేపు ఖచ్చితంగా విడిపోయి ఉండొచ్చు, విడిపోయి కూడా సజావుగా ఉండొచ్చు, అది సెకండరీ. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ట్రాంగ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఆయనకు అవసరమే. సో ఇప్పుడు దాని ప్రకారమే ప్రణాళిక మొత్తం కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఫిబ్రవరి 12, 13, 14 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. అయితే ఈ పార్టీ ఉత్సవాల్లో అసలు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అనే దాని మీద చాలా మంది ఉత్కంఠంగా చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఈ ప్రణాళిక గురించి అంటే ఏం మాట్లాడుకుందాం, మనము అక్కడ ఏం చేద్దాము, మన పార్టీని బలోపేతం చేయాలంటే ఎలాంటి ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి, ప్రజలతోని ఏ విధంగా కమ్యూనికేట్ కావాలి, అండ్ ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళతోని ఏ విధంగా ఉండాలి మనం. సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు అప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు కదా. సో ఎమ్మెల్యేకి సంబంధించి ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 మంది ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే మనం ఏం చేద్దాం, దాని గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. ఒకవేళ ఆ ఎమ్మెల్యే మీకు రీజనబుల్ గా ఆన్సర్ ఇవ్వకపోతే, మీతోని సంక్షిప్తంగా ఉండకపోతే ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే అప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఇందులో, అప్పుడు నేను వాళ్ళతోని మాట్లాడతాననే విధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలోని ఈ 3 రోజుల పాటు ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన ముఖ్యంగా ఇంతకు ముందు రోజుల వరకు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచిన తర్వాత పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే విధంగా అసలు దేశం మొత్తం మీద కూడా పిఠాపురం పేరు అనేది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. అండ్ ముఖ్యంగా అసలు రాజకీయాలు చూసుకుంటే ఇప్పటి వరకు రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ తోని గెలుపొందిన పార్టీ ఏది కూడా లేదు. ఏకైక పార్టీ ఖచ్చితంగా జనసేన పార్టీ మాత్రమే. సో అందుకోసం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి ఆయనకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా అక్కడికి పంపుతుంది. ముఖ్యంగా ఈయన వెళ్ళి మాట్లాడిన తర్వాత ఎక్కడెక్కడికైతే ప్రసంగం చేస్తున్నాడో, ఎక్కడెక్కడైతే మాట్లాడుతున్నాడో అక్కడక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గెలుస్తున్నారు. అది కూడా భారీ మెజార్టీతోని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ శక్తి అనుకోవచ్చు. సో అందుకోసమని పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం కూడా మంచి ప్రాధాన్యత ఇస్తుంది. సో మొత్తానికి అందుకోసమైనా ఓన్లీ తెలుగు రాష్ట్రాలనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొంచెం క్యాడర్ కూడా పెంచుకోవాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన క్యాడర్ కొంచెం తక్కువగానే ఉంది. ఆ క్యాడర్ లోనే ఇంత 100% స్ట్రైక్ రేట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆయన ఇంకొంచెం క్యాడర్ ని కూడా బిల్డ్ చేసుకొని ఆయన ఆయనకి ఇంకొంచెం కసరత్తు చేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, అరే ఈ నియోజకవర్గంలో ఈయన నెక్స్ట్ పెడితే ఆయన నెక్స్ట్ పక్కా విన్ అవుతారు అండ్ అదే 40% షేర్ కూడా నెక్స్ట్ ఆయన తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తొందరలోనే నామినేటెడ్ పదవులు కూడా చెప్తున్నారు కదా. సో ఖచ్చితంగా అందరు దాని గురించి కూడా అడగండి. ఎందుకంటే ఇప్పుడు మన పార్టీకి 30 నుంచి 40% ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మనకు కావాలి అనే విధంగా కూడా అందరికి చెప్పాడు. అదే విధంగా జనసేన పార్టీ ఎక్కడ బలోపేతం ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో, ఉత్తరాంధ్రలో, అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా జనసేన పార్టీకి స్ట్రాంగ్ ఉంది. సో అందరం కూడా మనం కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా మన పార్టీ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనే విధంగా అందరికీ దిశానిర్దేశం చేశారు. చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని.